ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అవును భువనా, నీదంత రేంజ్ కదా. నీ రేంజ్ కి తగ్గట్టుగా ఏ 5 స్టార్ హోటల్లోనో సెలబ్రేట్ చేయొచ్చు కదా. 5 స్టార్ హోటల్స్ లో ఏముంటుంది? మొహాలు కనబడకుండా డీమ్ లైట్స్, గట్టిగా అరవకూడదు, సెలబ్రేషన్స్ అరచి అస్సలు చేయకూడదు. అందుకే ఇక్కడ ఫిక్స్ చేశా. కమాన్, కేక్ కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యు. ఏంటి, కేక్ తనకేనా? మాకు కూడా తినిపిస్తావా? రే, ఎవరా మీరు? పిచ్చి పిచ్చిగా ఉందా? అరే, ఎందుకు కోపడతావు? మీరంతా బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, మాకు జాయిన్ అవ్వాలనిపించింది. మేం కూడా విషయం చెప్తాం. హ్యాపీ బర్త్డే. రే, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి, లేదంటే లేదంటే ఏం చేస్తావు? మామా, గొడవలొద్దు మామా. అమ్మాయిలు పువ్వులు లాంటి వాళ్ళు, స్మూత్గా డీల్ చేయాలి. చూడండి, మేము మిమ్మల్ని అల్లరి పెట్టడానికి రాలేదు, మీ కంపెనీ కోసం వచ్చాం. కేక్ కట్ చేయడం అయిపోయింది కదా, అందరం కలిసి అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. నైట్ పబ్కి, తర్వాత మీరు ఓకే అనుకుంటే రూమ్కి. ఏంటి రెచ్చిపోతున్నావు? నువ్వు అమ్మాయిలతోనే ఫ్రెండ్షిప్ చేస్తావా? మాతో ఫ్రెండ్షిప్ చేయవా? రే, వదలరా, మర్యాదగా చెయ్యొదలరా. ముద్దు పెట్టు, వదిలేస్తా. పెట్టు. హలో, ఏంట్రా మీరు చేస్తుంది? ఆ అమ్మాయిని ముద్దు పెట్టుకుంటున్నాను బాసు. ఆ అమ్మాయి వద్దంటుంది కదా. ఇంత అమాయకుల్లా ఉన్నావేంటి? ఏ అమ్మాయినైనా ముద్దు పెట్టుకుంటాను అంటే రా పెట్టు అంటుందా? హీరో వచ్చాడ్రా, హీరోయిన్ కోసం. ఏయ్! Thank you so much. Bhuvana. Charan.
ఆ, అప్పుడే లేచిపోయావేంటమ్మా? ఇంకాసేపు పడుకో. నువ్వు నా నా కాళ్ళు ఒత్తుతున్నావేంటి? తల్లికి కూతురు సేవ చేస్తే తప్పేముందమ్మా? పల్లవి ఇలా రా. నువ్వు నా కన్న కూతురివి కాకపోయినా అంతకంటే ఎక్కువగా చూసుకుంటున్నావు. నేను నిజంగా నీ కన్న కూతుర్నేనమ్మా. నువ్వు వెతుకుతున్న కూతుర్ని. అవునమ్మా, నీకు మాకు ఏ జన్మలో రుణమో తెలియదు కానీ మా కన్నబిడ్డ మా దగ్గర లేదన్న లోటు నువ్వు తీరుస్తున్నావు. ఇది ఈ జన్మ బంధమే నాన్న. కానీ నేనే మీ కన్న కూతుర్నన్న నిజం మీతో చెప్పలేకపోతున్నాను. మా కన్న బిడ్డని నువ్వు మరిపిస్తున్నా నా కన్న పేగు నా కన్న బిడ్డని చూడాలని తప్పిస్తోంది. ఎక్కడుందో ఎప్పుడొస్తుందో తెలియడం లేదు. తప్పకుండా దొరుకుతుందమ్మా. మీ బిడ్డ మీ దగ్గరకొస్తుంది. నీ నోటి చెలవ వల్ల అది జరిగితే అంతకుమించి ఇంకా కావాల్సిందేముందమ్మా? మా బిడ్డ మాకు దగ్గరైతే మాకంతే చాలు. దేవుడు త్వరలోనే మీ కల నిజం చేస్తాడు. ఆయన కరుణిస్తే మీ కన్న బిడ్డ మీ దగ్గరికి చేరుతుంది. ఆ రోజు కోసమే రోజులు క్షణాలు లెక్క పెట్టుకుంటూ ఎదురు చూస్తున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం కాస్త కుదుట పడింది. పల్లవి, నువ్వు నా కోసం ఒక పని చేయాలి. చెప్పమ్మా, నీకోసం ఏదైనా చేస్తాను. అక్షిత జీవితం చక్కదిద్దాలమ్మా. తను కోరుకున్న చరణ్తో కాకుండా చంటితో పెళ్ళయిందని బాధపడుతుంది. ఆ బాధని కోపంగా మన మీద చూపిస్తుంది. పల్లవి, నువ్వు ఆ ఇంటికి వెళ్ళి అక్షితకి సర్ది చెప్పాలి. నా కోసం నువ్వు ఆ పని చేయగలవా? ఎందుకు చేయనమ్మా? అక్షిత్ ఇప్పుడు నా సొంత అక్క. తన జీవితాన్ని కాపాడడం చెల్లెలిగా నా బాధ్యత. ఏంటి పల్లవి ఆలోచిస్తున్నావు? నీకు ఆ ఇంటికి వెళ్ళడం ఇష్టం లేదని నాకు తెలుసు. కానీ నేను ఆలోచిస్తుంది అది కాదమ్మా. ఈ చిన్న విషయాన్ని మీరు నోరు తెరిచి అడగాల చెప్పండి. అక్క సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను.